వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నర్సరావుపేట టౌన్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరి నిన్న శనివారం మనం చూసామండి, అందరము చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి సొంతగా లోక్ అదాలత్ సందర్భంగా తను సొంతగా ఒప్పుకొని నేను 2019లో వైసీపీ గవర్నమెంట్ రాగానే కోడెల శివప్రసాదరావు గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. దానికి కారణం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి గారు మరియు విజయసాయిరెడ్డి గారు వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ ఒత్తిడితోనే వీళ్ళ మీద కోడెల శివప్రసాద్ గారి మీద మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఫాల్స్ కేసు పెట్టానని ఆయన సొంతగా ఒప్పుకోవడం జరిగిందండి. మరి అది బేస్ చేసుకొని ఈరోజు నర్సరావుపేట టూ టౌన్లో మేము కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, పల్నాటి పులి అని పేరుగాంచిన ఒక నాయకుడు, మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మచ్చలేని నాయకుడు. అటువంటి నాయకుడిని మరి మానసికంగా క్షోభ పెట్టి మరి ఇలాంటి తప్పుడు కేసులు ఎన్నో పెట్టి ఫర్నిచర్ దొంగ అని కేవలం 1 లక్ష రూపాయల ఫర్నిచర్ గురించి ఈరోజు మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కోట్లకు విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది. కేవలం 1 లక్ష రూపాయలు ఫర్నిచర్ దొంగ అని నింద వేసి మరి ఒక మచ్చలేని నాయకుడు, అభివృద్ధి ప్రదాత, మరి ఇటు సత్తెనపల్లి అయితేనేమి అటు నర్సరావుపేట అయితేనేమి 2 కళ్ళుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని పక్కన పెట్టాలి, రాజకీయాలకి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో అటు ఎవరైనా కానివ్వండి, సొంత మనుషులైనా కానివ్వండి, బయట వాళ్ళైనా కానివ్వండి, ఒక దురుద్దేశంతో మరి పార్టీ పోయి కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయనకి అండగా నిలవకుండా ఆయన్ని ఇంకా మానసికంగా చిత్రవద చేసి ఎవ్వరూ కూడా అండగా లేకుండా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించి ఆయన్ని మానసిక ఒత్తిడికి గురి చేసి అటు పార్టీని వీడలేక ఇటు బయటికి చెప్పుకోలేక ఆయన ఎంతో బాధపడ్డారండి. మరి ఆ విధంగా చిత్రవదకి గురి చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి వారి మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నామండి. ఈరోజు మరి కోడెల గారిని తీసుకురాగలుగుతారా? ఇవన్నీ ఫేక్ కేసులన్నీ మరి నిరూపితం అవుతున్నాయి 1 by 1. మరి ఈరోజు మరి అలాంటి గొప్ప నాయకుడిని మీరు తీసుకురాగలుగుతారా? నర్సరావుపేట పట్టణము అలాగే పల్నాడు ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందండి. మరి ఈ లోటుని ఎవరు భర్తీ చేస్తారని మేము మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీనైతేనేమి అందరి అభిమానుల తరపున మేము క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉందండి. దయచేసి మరి ఈ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్కి చర్య తీసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాము. గత 2 రోజుల కిందట మీరు అందరు చూశారు, నేషనల్ చీట్ అనేటువంటి నాగరాజు అనే వ్యక్తి కోడెల గారి మీద, కోడెల కుటుంబం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసి లేనిపోని అపవాదులు వేశారనేది మీ అందరికీ తెలుసు. దాని వెనక కారణం ఎవరనేది కూడా అతను మీ అందరికీ చెప్పడం జరిగింది. గోపిరెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారు దానికి కారణం అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేశారు. అంటే జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆడెవడో చెప్పాడు, బట్ అది తీసుకొచ్చేసి అది నిజమని నమ్మి పల్నాటి పులైనటువంటి కోడెల గారి మీద లేనిపోని నిందలు వేసి ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగి వాళ్ళని మానసికంగా వేధించి ఇబ్బందులు పెట్టి కోడెల గారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడి లేనిపోని అపవాదులేసి ఉన్నవి లేనివి అన్నీ కల్పించేసి తన మన అనే భేదం లేకుండా ఎవరైతే అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కలిసి ఆయన మీద నిందలు తోశారు. ఆ రోజు మన అనే వాళ్ళే ఆయనకి సపోర్ట్ లేకుండా చేయటం వల్ల ఆయన తల దించుకోలేక తల తుంచేసుకున్నారు. అందరి ఎదురుగా నిలబడి నేను తప్పు చేయలేదని ఆయన చెప్పలేక ఆయన ప్రాణాన్ని వదిలేశారు. సో ఈరోజు మరి అన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కదా స్లోగా, దాన్ని బట్టి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అని గవర్నమెంట్ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఆయన ఎన్టీఆర్ ప్రోడక్ట్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఎన్టీఆర్ గారి ప్రోడక్ట్. సో అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు, అలాంటి నాయకులు అరుదుగా వస్తారు. అలాంటి నాయకుల్ని కాపాడుకోలేని మనం ఏం చేయాలనేది నేను అడుగుతున్నాను. సో దయచేసి ఆయన్ని తిరిగి అయితే తీసుకురాలేరు కదా ఎవరు, అట్లీస్ట్ ఆయన చనిపోవటానికి కారణమైనటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని, అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను కూడా పాలిటిక్స్ నుంచి కానీ లేదా రాజకీయాల నుంచి ఎలివేట్ చేసేయాలని చెప్పి నేను బాబు గారిని కోరుకుంటున్నాను. అలాగే రిగార్డింగ్ దట్ పాయింట్ ఇక్కడ కంప్లైంట్ లాడ్జ్ చేయడం కూడా జరిగింది. చూడాలి మరి వాళ్ళు ఎంత మేరకు యాక్షన్ తీసుకుంటారనేది. అంటే కోడెల గారు చనిపోయినా కూడా ఏంటంటే ఒక మనిషికి 10 మంది మనానే వాళ్ళు తోడుంటే చాలు, అలాంటి 10 మందిని కోడెల గారు సంపాదించుకోగలిగారు మా అందరినీ. ఆయన లేకపోయినా ఈరోజు ఆయన అభిమానులంగా మేము ఆయన మరణానికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తాము. కొండ మీద ఆ శివయ్య ఉన్నంతకాలం, కొండ కింద ఆయన భౌతికంగా మాకు లేకపోయినా కూడా కోడెల శివప్రసాదరావు గారు మా మనసుల్లో ఉంటారు. నిత్యం మేము పూజిస్తూనే ఉంటాము. ఆ శివయ్యని ఎలా కొలుస్తామో ఈ శివయ్యని కూడా అలాగే పూజిస్తూ ఉంటామని అందరికీ తెలియజేస్తాం. టూ టౌన్ స్టేషన్లో
నాగరాజు అనే వ్యక్తి మీద అండ్ గోపిరెడ్డి అండ్ విజయసాయిరెడ్డి మీద కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అదే అంటే ఆ రోజు నాగరాజు తోటి ఇలాంటివి లేనిపోని అపాదులని వేపించేసి మనీ తీసుకున్నారని చెప్పి కంప్లైంట్ పెట్టించి ఆయన్ని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా వాళ్ళు గోపిరెడ్డి విజయసాయిరెడ్డి దీని వెనక ఉన్నారు కాబట్టి దాని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలి నాగరాజు మీద, గోపిరెడ్డి విజయసాయిరెడ్డి మీద అని కంప్లైంట్ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.